జాగ్రత్తగా పోనివ్వండి. అక్కడ అయ్యగారి కుటుంబం, చంద్రమ్మ అందరూ ఈ లగ్న పత్రిక కోసం ఎదురు చూస్తుంటారు. సుశీల, ఈ లగ్న పత్రిక తీసుకెళ్ళడం నిజంగా మన అదృష్టం కదా. అవును మరి, ఇది మన అరుంధతం. అసలు ఏం జరిగింది? ఏమీ కనిపించట్లేదు. రండి రండిరా. లోపలికి రండి. ఇదేదో రాజుల సంస్థానంలో ఉంది. ఇది గద్వాల్ మహాసమస్థానం. నా కొడుకుదేరా. నా కొడుకునిక్కడ ఒంటరిగా వదిలేసి ఆ అరుంధతి పెళ్లి చేసుకుంటుందిరా. వదలడు. సుశీల, సుశీల, సుశీల. ఏమండి, నేనిక్కడున్నానండి. మేడ పైన రండి. ఏమండి, నేనిక్కడ ఇందులో ఉన్నానండి. ఇందులోనా? అసలు అసలు ఇదేంటి సుశీల? ఇదిలా నా సమాధి. సమాధి? సమాధండి, సమాధి. సమాధి అంటే ఇందులోంచి నేను బయటికి ఎలా తీయాలి? బట్టలు కొట్టండి. అసలు నువ్వు లోపలికి ఎలా వెళ్ళావు? అది నీకు అవసరమా? అయ్యో, లోపలంతా చీకటిగా ఉందండి. ఊపిరాటం లేదు. రండి, బట్టలు కొట్టండి. రండి, బట్టలు కొట్టండి. రండి, బట్టలు కొట్టండి. బద్దలు కొట్టు, బద్దలు కొట్టు. బద్దలు కొట్టరా? ఓ సమాధి బద్దలు కొట్టు. నా బిడ్డని విడిపించు. దాని చెర నుంచి విడిపించు. అరుంధతి చెర నుంచి విడిపించరా? విడిపించు, విడిపించరా? అరుంధతి, ఎంతకాలం నాకు శిక్ష? 80 ఏళ్లుగా ఈ సమాధిలో ఒక తీరని పిశాచినై కసితో రగిలిపోతున్నాను. రణం, మరణం. పగతో మరణించిన మనిషి ప్రేతాత్మవుతుంది. కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదలదు. ఎన్ని జన్మలైనా పగతో ఎదురు చూస్తూనే ఉంటుంది.
రప్పించానే తిరిగి నిన్ను ఈ గద్వాల పొలిమేర దాటి వెళ్ళనివ్వడు. సలామలేకుం అన్వర్ భాయ్. నమస్తే. బచ్చలో తీసుకో, ఫకీరన్నా, తీసుకో. నువ్వు ముసల్మాను కదా, దర్గా దగ్గర పంచాల్సిన బూందీ మిఠాయి గుడి దగ్గర పంచుతున్నావేంటి? వేదాల్లో దేవుళ్ళు వేరు గాని వాళ్ళు పుట్టించిన ఆకలి మాత్రం ఒక్కటే. ఆకలన్న వారికి ఎప్పుడైనా ఎక్కడైనా పెట్టొచ్చు. రమణమ్మ ఏ ఖావ్. చంద్రమ్మ, ఏమ్మా? మన కోట గురించి వివరాలన్నీ కావాలి. అది కోట కాదమ్మా, గద్వాల్ మహాసమస్థానం. పౌరుషానికి అది ప్రతిరూపం. ఆ సంస్థానానికి మకుటం లేని మహారాజు మీ మునిముత్తాత గారు శ్రీ 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 రాజా చినవేంకట రంగారాయుడు గారు. వారికి 2 కూతుళ్ళు. పెద్దమ్మాయి భార్గవి. అందం, అమాయకత్వం, తండ్రి మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పేదే కాదు. రెండో కూతురు అరుంధదమ్మ, గద్వాల్ సంస్థానానికి పులిబిడ్డ. కత్తి పట్టినా, ఇల్లు గురి పెట్టినా తనకు ఎదురే లేదు. ప్రతి చక్కని కథలో విషాన్ని కక్కే ఒక దుర్మార్గుడున్నట్టే ఈ కథలో కూడా ఒకడున్నాడమ్మా. వాడు కామ పిశాచి. నచ్చిన ఆడది కనపడితే విడిచిపెట్టేవాడే కాదు, తోడేలా వేటాడి వేటాడి నాశనం చేసేవాడు. వాడే రాజాగారి మేనల్లుడు పశుపతి. అరుంధతమ్మ వారణాసి నుంచి వచ్చిన ఒక నాట్యకారిని దగ్గర ప్రత్యేక నాట్యం నేర్చుకుంటుంది. ఆమెకి చూపు లేదు. చూడమ్మా అరుంధతి, ఈ రోజు నీకు కొత్త నాట్యం నేర్పబోతున్నాను. క్షత్రియ కాంతలు, ముఖ్యంగా నీలాంటి కాబోయే రాణులు తప్పకుండా నేర్చుకోవలసిన నాట్యం ధనుర్విద్యలో శబ్దభేదీ విద్యలా. దీన్ని శబ్దభేదీ నృత్యం అంటారు. నువ్వు ధ్వని చేయి. నా నాట్యం ఎలా ప్రతిధ్వనిస్తుందో చూడు. అలాగేనండి. ఆ రోజు వాడు తప్ప తాగి కామంతో ఆకలి మీద ఉన్న మృగంలా వచ్చాడు. బొమ్మలే బొమ్మలే కొత్త వాసన. ఆ రోజు వాడు చేసిన ఘోరకలి తలుచుకుంటే ఎవరు మాట్లాడండి? ఎవరు? బొమ్మాలి, ఎవరు? నువ్వు వీరనాట్యాన్ని నేర్పడానికి వచ్చావు. ఇది నీ అంతరా? ఏం చేయండి వీణ్ణి? జేజమ్మనే పిలిచేవారు. వయసుతో పాటే అందరి అనుబంధాన్ని పెంచుకుని ఆదుకునే దేవత. అమ్ముకొన్నా చీకట్లోనా అమ్ముకొచ్చే వెలుతురమ్మా. కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చూరేపే కాళేవమ్మా. నీ కన్నూరి మీ చూడగానే చూసిన కత్తి వణికి పోవునమ్మా. కుంచెపట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా.
ధరణి మాతవమ్మా తీర్పులో నా ధర్మమూర్తివమ్మా ఇది నా సంస్థానం, జాగ్రత్త. జయజమ్మా మాయమ్మ జయజమ్మా ఓయమ్మ జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా. ఆ నీచుడు పశుపతి అందరూ అనుకున్నట్టు చావలేదు. అటువైపు వెళ్తున్న కొందరు వాడికి ప్రాణం పోశారు. వాళ్ళు అఘోరాలు. పిశాచాలతోనూ ప్రేతాత్మలతోనూ సహవాసం చేస్తుంటారు. శవాల మధ్య క్షుద్ర పూజలు చేస్తుంటారు. చిల్లంకి, బాణామతి వంటి వికృత శక్తులతో మనుషుల ప్రాణాలు తీస్తారు. అరుంధతమ్మ మీద పగ తీర్చుకోవాలన్న కసితో ఆ అఘోరాలతోనే ఉంటూ తాంత్రిక విద్యలను అవపోసన చేయడం మొదలుపెట్టాడు. చేతబళ్ళు నేర్చి మనిషి నర్రం నర్రం నలుపి ప్రాణాలు తీయగలిగాడు. శవపూజలు చేసేవాడు. మనుషుల రక్తం తాగేవాడు. ఎన్నో అసహ్యమైన పనులు చేసి చేసి చివరకు తను కోరుకున్న క్షుద్ర శక్తులు ఎన్నో సంపాదించాడు. గద్వాల్ గడ్డ మీద మళ్లీ అడుగు పెట్టాడు. పశుపతి అఘోరాధిపతి అరుంధత అమ్మాలే ఎంత బొమ్మాలే బిందె పండయిందే అమ్మ బొమ్మాలే ఇప్పుడే మీ ముందే దీని బతుకుని దెయ్యాలు చిచ్చిన విస్తరించేస్తా రావే అసలాట పైనుందే ఈ వస్త్రాలే చురకత్తులవుతాయి. వద్దమ్మా, వద్దు వద్దు, తొందరపడద్దు. వీడు చంపొద్దు. చంపితే వీడు భయంకరమైన ప్రేతాత్మ అయిపోతాడు. కట్టండి సమాధి. పవిత్ర స్థలాల నుంచి గండశిలలను తెప్పించి కంచుకోట లాంటి సమాధి ప్రారంభించింది జేజమ్మ. జయజమ్మా మాయమ్మ జయజమ్మా. ఆ క్షణం ఆ తల్లి మమ్మల్ని అందరినీ కాపాడడానికి వచ్చిన మహాకాళిలా కనిపించింది. అంతుపట్టని వ్యాధేదో సమాధి నుండి వ్యాపించడం మొదలైంది. నా గాలి సోకి నీ ప్రజలు అంటు రోగాలతో అల్లబట్టించిపోతారు. పీల్చే గాలి కూడా కలుషితమైపోయింది. ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగాను. యోగుల్ని, తాంత్రికుల్ని కలిశాను. ఎన్నో పురాణాలు చదివాను. ఎంత దీక్ష పూనినావమ్మా గుండెలో నిప్పులే నింపినావమ్మా.
చూసి మృత్యువుకే జేజమ్మ కళ్ళు చెమ్మ గిల్లి నాయమ్మ నా మరణయాతన నాకు ఆనందం, వాణ్ణి అంతం చెయ్యబోతున్నానన్న సంతోషం. జారుతున్న రక్తధారలే నీ తెగువకు హారతులు పట్టెనమ్మా. వస్తున్నా, వచ్చేస్తున్నా. సుశీలా వచ్చేస్తున్నా. సుశీలా వచ్చేస్తున్నా. సుశీలా 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 వచ్చేస్తున్నా. నన్ను విడిపించు. సుశీలా సుశీలా వచ్చేసాను. ఇంకా ఇంకా కొట్టు. బద్దలు కొట్టు. కొట్టను. కొట్టు. 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 బలంగా బలంగా కొట్టు. కొట్టు. బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల, 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 నా బిడ్డకి విడుదల. ఎన్నో ఏళ్ల క్రితం మా సంస్థానంలో ఓ శాడిస్ట్ ఉండేవాడంట. వాడిని తలుచుకుంటేనే అందరి గుండెలు వణికిపోతాయి. వాడు పశుపతి 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 అఘోరాధిపతి. హలో రాహుల్, నేను తర్వాత ఫోన్ చేస్తాను. కానీ తప్పు చేశావే. హలో, నేను ప్రాణాలతో ఉండగానే సమాధి చేసి దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేశావే. 10 కాదు, 20 కాదు, 80 ఏళ్ళు ఆ చెరలో మొక్కిపోయాను. పగతో రగిలిపోయాను. ఇన్నాళ్లకు బయటకొచ్చా. అమ్మా బొమ్మాలి. అదే పరిమళం. బొమ్మాలి. शैतान को खत्म करो.